దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనము రెండవ భాగముగా కాలముల నెరిగి నిద్ర మేల్కొనే వేళ అయిందని తెలుసుకుని అలాగు చేయడని వాక్యము నిన్న కూడా మనం కొన్ని నేర్చుకున్నామండి. దేవునికి స్తోత్రములు. ఈనాడు కూడా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకుందామండి. నిన్నటి దిన మన పరమగీతము 2వ అధ్యాయం 8వ వచనములో యెరూషలేము కుమార్తెలను చుట్టుప్రక్కల వారందరినీ కూడా జాగృతం చేసిన షూలమితి కన్య అందరినీ కూడా మేల్కొల్పి తీరా ప్రభు వచ్చేసరికి ఆమె లేదట. పరమగీత 2వ అధ్యాయం 11వ వచనంలో నా ప్రియురాల నువ్వు ఎచ్చట ఉన్నావు, లెమ్ము రమ్ము, ఇంతమందికి చెప్పావు కదా, ఇంతమందిని జాగృతం చేశావు కదా, ప్రభు వచ్చేస్తున్నాడు కదా, ఇప్పుడు నీవేమైపోయావు, ప్రపంచమును జాగృతం చేసి నీవు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ చతికిల పడిపోయావు, ఏ మంచం మీద ఉన్నావు అని లెమ్ము, ఏ మంచం దగ్గర ఉన్నావు, ఏ కంచం దగ్గర ఉన్నావు, ఎక్కడ ఉండిపోయావు, లెమ్ము అని అక్కడి నుంచి లెమ్మని రమ్ము రమ్మని అంటే నా దగ్గరికి రా. అక్కడంతా ఉండే పరిస్థితులు కాదు, నీలాంటి వాళ్ళు అక్కడ ఉండకూడదు, ఎక్కడ పడితే అక్కడ. కానీ దేవుడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు ఆమెకి. ఏవో కుంటి సాకులు చెప్తుంది ఆమె. చలికాలం ఎగిరిపోయింది, ముడుచుకొని పడుకోవాలంటుంది, వర్షాకాలం ఇంకా రాలేదు, వర్షం వస్తుంది తడిసిపోతాను అంటావేమో, అసలు ఇంకా వర్షమే రాదు, ఇంకా ముడుచుకొని పండుకుందాం అనుకుంటున్నావేమో. పరమగీతంలో 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు మనకి కనిపిస్తూ ఉంటుందండి. వర్షాకాలం తీరిపోయాను, వర్షం ఇక రాదు, దేశమంతటా పూలు పూసి ఉన్నాయి, కోలాహలము పిట్టల కోలాహలము చేయు కాలం వచ్చేసింది అని చెప్తూ ఉన్నారు. చలికాలం తీరిపోయింది, ఇంకా 5 గంటల అవ్వకముందే పల్లెటూరులో వాళ్ళు తెల్లవారిపోయేసరికి వేసవికాలం వచ్చేసింది కదా, లెమ్ము లెమ్ము అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు, లెమ్ము రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఈమె జాడ కనబడటం లేదు. పరమగీతాలు 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నేను మంచం మీద పరుండి ఉన్నాను, నా పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతుకుచున్నానని మాట్లాడుచున్నది. పరమగీతంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు మాట్లాడుతుంటే రాత్రి కురిసే మంచు నా తల తడిసిపోతుంది, బిడ్డ తలుపు తీయి అని ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు తలుపు దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడంటే అక్కడ తడిసిపోతున్నావు, మంచులో ఉంటున్నావు, వర్షంలో ఉంటున్నావు, ఇక వర్షం రాదు, మంచు రాదు, చలికాలం పోయింది, ఇక అన్నీ అయిపోయినాయి, రాకడ ఒక్కటే సిద్ధంగా ఉన్నది, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, నీవు సిద్ధపడని దేవుడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. కానీ ప్రాణప్రియుడైన యేసుక్రీస్తును గుర్తుపట్టలేదంట. కానీ ఆ చేతులన్నీ కూడా ఆమె ఏదో పూసుకున్నానని 5వ అధ్యాయంలో మనకి చెప్తున్నట్లుగా 5వ అధ్యాయం 3వ వచనంలో నేను నేను నా చేతులకేమో పూసుకున్నానని కూడా చెప్తూ ఉన్నది. ప్రభు స్వరము గుర్తుపట్టకుండా పట్టి కూడా నా వస్త్రంలో తీసివేశాను, మరలా ఏమి ధరిస్తానని దర్జాగా పండుకున్నదట ఆ భక్తురాలు. ప్రభువు తలుపు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికో తీరిక చేసుకొని వీధిలోకి వెళ్ళి తిరిగి చూస్తే ప్రభు కనబడలేదు, ఎంత వెతికినా కనబడలేదు. నేను తలుపు తీయనంతలో నా ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడని పరమగీతం 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్తుంది. 5వ అధ్యాయం 7వ వచనంలో పట్టణ కావలి వారు ఎదురుపడ్డారు, కొట్టారు, వస్త్రం లాగివేశారు. ఎంత అవమానం కదా, ఎంత నష్టం కదా. అటు ప్రభు వెళ్ళిపోయాడు, ఇటు గౌరవం పోయింది, వస్త్రములు కోల్పోయింది, బాధపడుచున్న స్థితికి వెళ్ళిపోయింది. సంగమా ప్రజలారా, మనమందరం కూడా జాగృతం కలిగి ఉండాలి. ఇంకా మంచం మీద ఉంటే కాదు, కంచం దగ్గర ఉంటే కాదు, సుఖం అనుకుంటే కాదు, నిద్ర మేల్కోవాలనే దేవుడే చెప్తున్నాడండి. ఇవన్నీ మన మాటలు కాదు. ఎందుకంటే పరిస్థితులు చాలా మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ పరిస్థితులను బట్టి మనము చాలా తేజోవంతముగా ఉండాలని దేవుని పిలుపు మనకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు కదా. అదే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 1వ వచనములో సియోను కుమారి నీ మేడకట్లు నీవే తెంపివేసుకో, బలం ధరించుకో అన్న మాటల ప్రకారము నీవే బలం తెచ్చుకొని కట్లు తెంపుకొని చీకటి సంఖ్యలు తెంపి నిద్రావస్థ నుండి వీడి దేవుని కొరకు ఉదయించు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1-2 వచనములలో ఈ మాటలు ఉంటాయి. నిద్రావస్థనంతా కూడా వీడి దేవుని కొరకు ఉదయించు, సూర్యుని వలె ప్రకాశమానమైన బలముతో లేవలేకపోతే అపారమైన నష్టము ప్రమాదం రాబోచున్నదని వాక్యము హెచ్చరిస్తున్నది. యెహోవాను ప్రేమించు వారులారా, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండాలని అంటున్నాడు. ఉదయించే సూర్యుడు ఏదైనా ఆపగలదా? ఉదయమున వచ్చే సూర్య కిరణాలు అతని ఉదయం ప్రారంభమైనప్పుడు
చిన్న చిన్న గడ్డి పరకలు కూడా సూర్యుని కన్నా ఎంతో ఎత్తుగా కనబడుతుంటాయి. గంటలు గడిచిన కొద్దీ ఎవరెస్ట్ పర్వతాలు కూడా తల ఎత్తి చూడవలసిన శిఖరాగ్ర స్థాయిలో సూర్యుడు ఉంటాడు. దేవుని ప్రజలు ఉదయించే సూర్యుని వలె ఉంటారని వాక్యము తెలియచేస్తుంది. మనమే నిద్రపోతే ఎలాగా, మనమే ఇంకా మత్తులో జోగుతూ ఉంటే ఎలాగా, మనమే బలహీనతలో ఉంటే ఎలాగా, దేవుని వాక్యము మనతోటి సూటిగా తేటగా కీలకమైన మాటలు మాట్లాడుచున్నది. ఉపదేశము ఇది, మాట్లాడుచున్న ఉపదేశం ఇది. ఎన్నో తెలుసు నాకు అనుకుంటున్నాం మనము. నిద్ర మేల్కొనే వేళ అయిందని మనకు తెలిసింది కదా. ప్రపంచానికి సూక్తులు చెప్పిన బిడ్డ షూలమీతి 3వ అధ్యాయము, పరమగీత 3వ అధ్యాయము 1వ వచనంలో మంచం మీదే ఉన్నానంటుంది. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, అతడు నా అందు ఆశాబద్ధుడు. ఎంతో ఆశ పెట్టుకున్నాడు. ఈ బిడ్డ ఎంతో మంచిది కదా, అందరి జాగృతం చేసింది. నా పొలంలో కావలి కాసేంది. నేను 3వ అధ్యాయము, పరమగీత 3వ అధ్యాయము 5వ వచనంలో, అదేవిధంగా పరమగీత 2వ అధ్యాయము 7వ వచనంలో, లేచుటకు ఇష్టమగు వరకు మీరు లేపక కలతపరచక ఉండడని బ్రతిమలాడుకొనుచున్నాను. అంటే నేను ప్రార్థనలో ఉన్నాను, ఆరాధనలో ఉన్నాను, వాక్యం చదువుతున్నాను, నన్ను లేపొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీరెవ్వరుని అని వాళ్ళందరూ బ్రతిమలాడుకునే బిడ్డ. అటువంటి బిడ్డ మీద దేవుడు ఆశ పెట్టుకున్నాడు. ఎక్కడ పరమగీతంలో 7వ అధ్యాయం 10వ వచనంలో, అతడు నా యందు ఆశాబద్ధుడు అంటే ఆయన తన మీద ఆశ పెట్టుకున్నాడనే కదా మాట్లాడిన మనిషి కదా. ఇప్పుడు ఏమంటుంది మరలా, ఆయన ప్రియుడు గుర్తుపట్టాను, స్వరం గుర్తుపట్టాను, ఆ స్వరము శబ్దం నేను ఎరుగుదునని పరమగీతలు 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పింది. కానీ నేను ఇప్పుడు లేవలేకపోతున్నాను. పరమగీతం 5వ అధ్యాయం 5వ వచనంలో, నేను చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించుచున్నాయి. ఏమో పూసుకొని కూర్చున్నది, లేవలేకపోతున్నానని, వ్యర్థమైపోతుంది అని ఆ యేసుక్రీస్తు వచ్చేటప్పటికి చేతులు శుభ్రంగా ఉండాలని, చేతులకు ఏదో అలంకరణ చేసుకుని అది వ్యర్థమైపోతుందని అంటుంది. కానీ జీవితమే వ్యర్థమైపోతుందని ఆ షూలమితికి ఆ టైంలో అర్థం కాలేదు. ఎంత వ్యర్థత, ఎంత నిర్లక్ష్య భావం, ఎంతటి బుద్ధిహీనత కదా, ఎంత ధైర్యము అలాగ జవాబు చెప్పడానికి. ఏమిటి నిర్లక్ష్య వైఖరి ఆమెది. వచ్చినవాడు ప్రభు అని గుర్తుపట్టింది కదా, ఆ స్వరం గుర్తుపట్టింది కదా, నాతోనే నా ప్రభు మాట్లాడుచున్నాడని అర్థమయ్యి ఇది దేవుని స్వరమని విని కూడా ఇంకా మంచం మీద ఉన్నదని పరమగీతంలో 5వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావా బిడ్డ? చేతులకు ఏమి పూసుకున్నావు బిడ్డ? ఆమె లేచి వెళ్ళిపోయి నిద్ర నుంచి లేచి మంచం నుంచి లేచి వెళ్ళేటప్పటికి మరి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడంట. ఎవరికో దొరికిపోయింది, వస్త్రములు కోల్పోయింది, దుస్థితి రాకూడని పరిస్థితిలో ఉన్నది. దేవుడు నిన్ను ప్రేమించి ఈ రాత్రి మనతో మాట్లాడుచున్నాడు. ఇప్పటికైనా నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకోవాలని, మంచం వదిలిపెట్టాలని, సుఖం వదిలిపెట్టాలని, జూలు విదిల్చిన సింహమై వేకు కట్లు తెంపి వేసుకొని అరుణోదయ గర్భము నుండి ఉదయించి ఒక సూర్యుని వల్ల లేవలసిన కాలం ఇది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రైస్తవ బిడ్డలారా, మనమందరం కూడా ఇది నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకోవాలి. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ప్రకారము నిద్ర మేల్కొనే వేళ అయిందని, చాలా గడి అయిపోయిందని, ఇంతవరకు నిద్రపోయింది చాలు, ఆదమర్చిన కాలము చాలు, ఇక లేవాలి అని దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తుంది. ఇది నిద్ర మేల్కొనే వేళ. నిద్రపోతూ ఉంటే కుదురుతుందా? ఇంకా ఇప్పుడు అమర్యాదగా బట్టలు వేసుకునే కాలం కాదు. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొనడని వాక్యం చెప్పుచున్నది. మన వస్త్రధారణలో మర్యాద కనబడాలా, మాటల్లో మర్యాద కనబడాలా. రాత్రి అయిపోయినది, నిద్రలోకి వెళ్ళే కాలం వచ్చింది. అన్నిటినీ విసర్జించాలంటే చీకటి సరదాలు, చీకటి అనుభవాలన్నీ కూడా వదిలిపెట్టాలని అంటున్నాడు. అంత్యక్రియలు చాలా జరుగుతున్నాయి. విసర్జించు, అసహించుకు అని నేనేమి చెప్పట్లేదండి. మనకి రోమపత్రిక 13వ అధ్యాయము 13, 14 వచనములలో ఎంతో స్పష్టంగా రాసి ఉన్నాడు. ఇవన్నీ కూడా వదిలిపెట్టాలని. ఇవన్నీ వదిలిపెట్టినప్పుడే, ఇవన్నీ వదిలిపెట్టి మరి అదే అధ్యాయంలో 13వ అధ్యాయం 12వ వచనంలో తేజస్సు కలిగిన యుద్ధోపకరణలు ధరించాలంట. పగటి యందు నడుచుకొని, మర్యాదగా నడుచుకొని, తన పదమందు రథమందు పరిగెట్టే సూర్యుని కిరణాల వలె ఉండాలని దేవుడు మనకి
మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ కూడా మరి 13 అధ్యాయం 13, 14 వచనంలో చెప్పినట్లుగా వాటి నుంచి విడిచిపెట్టి 13 అధ్యాయం 12 వచనంలో స్ తేజస్సు కలిగిన యుద్ధోపకరణములు ధరించుకొని మనము షులమిత్ ఏ విధముగా యెరూషలేము కుమార్తెలను చుట్టుప్రక్కల వారిని ఏ విధంగా జాగ్రత్త చేసి యేసుక్రీస్తు వస్తున్నాడని సిద్ధపరిచిందో మనము కూడా ఏదో ఒకటి చేసి ప్రార్థన చేస్తాము, ఆరాధన చేస్తాము, వారి గురించి చేతులెత్తి దేవుడి దగ్గర కన్నీరే పెడతాము. ఏదో ఒకటి ఏదో ఒక విధముగా దేవుడి దగ్గరికి మనము తీసుకొని వెళ్ళాలి. వారి గురించి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయడం మన వంతు. మారు మనసు పొందించడము ఆయన వంతు అంతే. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తానని అంటున్నాడు కదా! మనం ప్రార్థన చేసి ఊరుకుండండి అని మరి నిర్గమకాండం 14 అధ్యాయం 14 వచనంలో ఉంటుంది కదా! ప్రార్థన చేసి ఊరుకుండడని. మనం ప్రార్థన చేసి ఊరుకుంటే కార్యాలు ఆయనే జరిపిస్తూ ఉంటాడు. ఎన్నో కార్యాలు జరిగించిన దేవుడు మన చిన్న ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి ఇప్పుడున్న పరిస్థితుల నుంచి దేవుడు అందరినీ కూడా బలపరిచి అందరూ కూడా సూర్య తేజ కిరణాల వలె ఉండాలని యుద్ధోపకరణాలు హ్మ్, ధరించుకునే విధముగా అందరినీ సిద్ధపరచుదాము. మనము సిద్ధపడతాము. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించును గాక. ఇది రెండవ భాగం అండి. రేపటి దినమున మరికొన్ని విషయములు మూడవ భాగం తెలుసుకోవడానికి దేవుడు సమయం దయచేయును గాక. ఆమేన్.